అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాం రండిలో 16వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: ఉద్ధవ గీత అనగానేమి? సమాధానం: దాని పేరులోనే ఉన్నట్టు ఉద్ధవ గీత అనగా కృష్ణుడు ఉద్ధవానికి చేసిన బోధ. దీనిని భగవద్గీతకు వ్యాఖ్యానం అని చెప్పవచ్చు. దీనిలో సన్యాస యోగం గురించి ప్రధానంగా చెప్పబడింది. ఇంకా కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు వివరింపబడ్డాయి. గీతలోని సంపూర్ణ శరణాగతి కూడా తత్వం ఇందులో కూడా వివరింపబడి ఉంది. నేను, నాది అనే అహంకార తత్వాన్ని, మోహ మమకారాన్ని గూర్చి వాటిని ఎలా నిర్జించి విసర్జించాలో కూడా దీనిలో విపులంగా బోధింపబడింది. మరొక ప్రశ్న: ఈ క్రింది పదాల అర్థాలను ఎట్లా వివరించారు? సమాధానం: అందులో ఒకటి భాగవతము. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి లేక మోక్షము. భక్తి, ఆత్మ జ్ఞాన, వైరాగ్య తత్వాల ద్వారా మానవుడు మోక్షమును పొందగలడు. రెండవది గోపాల. గో అంటే గోవు అనగా ఆవు మాత్రమే కాదు, జీవులందరూ కూడా. గోపాల అనగా సకల జీవులకు అధిపతి అని అర్థము. మూడవది రాధ. ఆంగ్లంలో ఈ పదాన్ని అటు నుండి ఇటు చదివితే ఆధార, ఆరాధ, ధార, ధర అని చదవవచ్చు. కృష్ణుడే ఆధారమని రాధ విశ్వసించింది. ఒక నిరంతర ధార వలె ఆమె నిశ్చల భక్తితో శ్రీకృష్ణుని ప్రేమించింది, ఆరాధించింది. నిజంగా పరిశీలిస్తే ఆమె ధర అంటే భూమి, ప్రకృతి, కృష్ణుడు పురుషుడు. 4 మురళి. మధుర స్వరాలు పలికే పిల్లన గ్రోవి. నవరంధ్రాలు కలిగి లోపల అంత బోలుగా ఉంటుంది. దీనిని ఊదితే మధుర స్వరాలు పలుకుతాయి. మన శరీరం కూడా నవరంధ్రాలతో కూడుతున్న ఒక వాయిద్యం వంటిది. మనం లోపల ఉన్న అహంకారాది రాగద్వేషాలను తొలగించుకుంటే అది పవిత్రమవుతుంది. అప్పుడే దివ్య గానానికి పనికి వచ్చే వాయిద్యంలా మన ఈ శరీరాన్ని భగవంతుడే మలుస్తాడు. మరొకటి పంచభూతాలకు అధిపతి శ్రీకృష్ణుడు. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపి జన వల్లభాయ స్వాహ అని వర్ణిస్తుంటారు. ఎవరిని? శ్రీకృష్ణుణ్ణి. క్లీం అనగా భూమి, కృష్ణాయ అంటే నీరు, గోవిందాయ అంటే అగ్ని, గోపి జన వల్లభాయ అంటే వాయువు, స్వాహ అంటే ఆకాశము. ఈ విధముగా కృష్ణ తత్వం పంచభూతాల స్వరూపం. పంచభూతాల్లో దివ్యత్వం ఇమిడి ఉంది. ఇప్పుడు తెలుసుకున్నారు కదా కొన్ని పదాలు ఎంత చక్కగా ఉందో. చాలా అంటే చాలా చక్కగా ఉంది, అద్భుతమనే చెప్పాలి. ఇటువంటిది ఎక్కడ దొరకదండి, ఎత్తికినా సరే దొరకదు. కావాలంటే సెర్చ్ చేయండి. మరొక ప్రశ్న: 4 యుగములకు తగినట్టు నిర్దేశింపబడిన సాధనాలు ఏవి? జవాబు: ధ్యాన తపస్సులు కృతాయుగమునకు సంబంధించినది, యజ్ఞ యాగాదులు త్రేతాయుగమునకు సంబంధించినది, అర్చన ద్వాపర యుగమునకు, నామస్మరణ కలియుగమునకు తగిన సాధనాలుగా నిర్దేశింపబడినవి. అంటే కృతాయుగంలో ధ్యానము తపస్సులే ఉండేవి. అలాగే త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. ఎందుకంటే కృతాయుగంలో ధర్మము 4 పాదాల మీద ఉండేదన్నమాట. అలాగే త్రేతాయుగం వచ్చే కొద్దికి 3 పాదాలకు వచ్చింది. కావున ఒక పాదం అధర్మం అయిపోయింది కాబట్టి ఆ అధర్మాన్ని అణచడం కోసం యజ్ఞ ఏగాదులు చేసేవాళ్ళు. అలాగే ద్వాపర యుగంలో ధర్మం అనేది 2 పాదాల మీద నడిచేది. ఆ 2 పాదాల మీద అధర్మం నడిచేది. దానికోసమే భగవంత్ నామస్మరణ అర్చనలతో స్టార్ట్ చేసేవారు. కానీ కలియుగంలో ధర్మం అనేది ఒక పాదం మీద నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనము భగవంత్ నామస్మరణ అనేది అత్యధికంగా చేయవలసి వస్తూ ఉంది. మరొక ప్రశ్న:
నవవిధ భక్తి మార్గములేవి అంటే భగవంతుని 9 విధములుగా కొలవచ్చంట. అది ఏంటనేది తెలుసుకుందాం. సమాధానం: శ్రవణం, స్మరణం, కీర్తనం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనము అనబడే ఈ 9 రకములే నవవిధ భక్తి మార్గములు. ఈ 9 రకాలుగా భగవంతుని కొలిచి అతన్ని చేరుకోవచ్చనేసి తెలియపరుస్తున్నారు. మరొక ప్రశ్న: నవవిధ భక్తి మార్గములకు ప్రతీకలెవ్వరు? 9 రకాలుగా కొలిచిన వారు ఎవరనేది తెలుసుకుందాం. సమాధానం: శ్రవణం పరీక్షన్మహారాజు, స్మరణం ప్రహ్లాదుడు, కీర్తనం లీలాసుకుడు, పాదసేవనం శ్రీలక్ష్మి, వందనం ఆక్రుడు, అర్చనం పృథువు చక్రవర్తి, సఖ్యం అర్జునుడు, దాస్యం హనుమంతుడు, ఆత్మ నివేదనం బలి చక్రవర్తి. నవవిధ భక్తులకు వీరు ప్రతీకలుగా భాసిల్లారు. చూసారు కదండి, ప్రతి ఒక్క 9 మార్గాలంటే ఒక్కొక్క మార్గం ద్వారా వీళ్ళందరూ కూడా భగవంతుని చేరుకున్నారు. ఇలా చేరుకోవచ్చనేసి నిరూపించారు. మనం కూడా ప్రయత్నం చేస్తే చేరుకోవచ్చును. ఇక మరొక ప్రశ్న: భక్తి 6 విధములు అవి ఏవి? ఇక్కడ భగవంతుని కూడా భక్తి 6 రకాలుగా ఉన్నాయంట. అవి ఏంటో చూద్దాం. సమాధానం: శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, వాత్సల్య భక్తి, అనురాగ భక్తి, మధుర భక్తి అంటే దైవంలో లీనం అవటానికి పడే తాపత్రయమే అనేవే 6 విధాలు. ఈ యొక్క 6 విధాలను కూడా ఎవరెవరు చేశారు అని కూడా తెలుసుకుందాం. మరొక ప్రశ్న: ఈ 6 విధములైన భక్తికి ప్రతీకలు ఎవరు? అది ఏంటో చూద్దాం. సమాధానం: భీష్ముడు శాంత భక్తికి ప్రతీక, అర్జునుడు సఖ్యాభక్తికి, హనుమంతుడు దాస్య భక్తికి, యశోద వాత్సల్య భక్తికి, గోపిక గోపాలుడు అనురాగ భక్తికి, రాధ మధుర భక్తికి. వీటన్నిటికీ వీళ్ళు ప్రతీకలుగా నిలిచారు. ఇక ఈ రోజుకి ఇవి చాలు. రేపటికి మరికొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం, దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. అంతవరకు భారత్ మాతాకి జై. హరే కృష్ణ.